యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కృతజ్ఞత గురించి చూద్దాము. అంచెదినాల్లో కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది అవుతారంటండి. 2 తిమోతి 3 2వ వచనంలో చివరన ఉంటుందన్నమాట. కృతజ్ఞత లేని వారు అని చెప్పి ధనాపేక్ష ఉంటుంది, అహంకారంగా ఉంటారు, తల్లిదండ్రులను దూషిస్తారు, బెంకంలు ఆడతారు, అబద్ధాలు ఆడతారు. వారందరూ కూడా కృతజ్ఞత లేని స్థితిలో ఉంటారని చెప్పి అక్కడ వాక్యం చెప్తా ఉన్నదన్నమాట. కృతజ్ఞత లేనివారు ఎవరు అని అంటే మొట్టమొదటిగా వారికి కలిగే లక్షణం ఒకటి చెప్తాను చూడండి. సంతృప్తి చెందరనమాట. వారికి ఉన్న దాంట్లో సంతృప్తి చెందిన వారికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ కృతజ్ఞత లేని వారికి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు, సంతృప్తి అన్నది ఉండదు. నాకు ఇంకా రావాల్సి ఉన్నది, నన్ను ఇంకా గౌరవించాల్సింది, నన్ను ఇంకా సత్కరించాల్సింది, ఇంకా నేను ఇవన్నీ పొందుకోవాలని వారికి వారు ఎక్కువగా ఊహించుకొని వారికి సంతృప్తి లేని జీవితంగా, అయ్యో నాకు ఇంకా రావాలనుకోవడం, ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడంతో సంతృప్తి లేని జీవితం, కృతజ్ఞత లేని జీవితం. కృప మీద ఆధారపడాలండి. మనం కృప మీద ఆధారపడినప్పుడు, అయ్యా నీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభు అని చెప్పి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, అప్పుడు నా జీవితం అసలు ఈ మాత్రం ఉన్నదంటే మీకే వందనాలు తండ్రి అని చెప్పి యేసయ్యను స్తుతించినప్పుడు, అయ్యో ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు, వారికి ఎంతమంది షెల్టర్ లేకుండా ఉన్నారు, ఎంతమంది తిండి లేకుండా ఉన్నారు, ఎంతమంది బట్టలు లేకుండా ఉన్నారు, నాకు అన్నీ ఇచ్చారు అని చెప్పి ఒక్కొక్క చిన్న ఇన్ని అద్భుతాలు చేశారు. ఇప్పుడు నేను కష్టాలు ఉన్నా సరే ఎంతోమంది ఎన్నో అద్భుతాలు చేశారు కాబట్టి ఇక ముందు మీరు చేస్తారని ఒక విశ్వాసము, ధైర్యము దేవునిలో మనకు ఏర్పడుతుందండి. కృతజ్ఞత ఉండడం, గ్రాటిట్యూడ్ హార్ట్ ఏం చేస్తుందంటే అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి ద్వారాలు తెరుచుకుంటాయండి. మీరు కృతజ్ఞత కలిగి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఏం చెప్తామండి, మా పరిస్థితి బాగోలేదని అంటే అనేక మంది చెత్త కుప్పల్లో, పెంట కుప్పల్లో పడుకుంటూ ఉంటున్నారండి. అక్కడే జీవిస్తూ అక్కడే తింటూ ఉంటున్నారు. మనకు కలిగిన ప్రతీది కూడా గొప్ప ఆశీర్వాదం అని తలిచి దేవుని స్తుతించినప్పుడు ఇంకెంతగానో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఉంటాడు. అంతేగాని కృతజ్ఞత లేకపోవడం వల్ల మనం ఏమవుతామని అంటే అహంకారము, ధనాపేక్ష ఇవన్నీ కూడా వచ్చేసి సాత్వికం ఉండదు, దీనమనస్సు ఉండదు, ఇంకా దయాలత్వం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. ఇవన్నీ లేకుండా ఉంటాయండి కృతజ్ఞత లేకపోవడం ద్వారా. ఒక్కసారి మోషే ఏం చేశాడని అంటే తనకు రాజరికాన్ని వదులుకొని బానిస బ్రతికైనా పర్వాలేదు దేవుని పిల్లలతో ఉంటానని చెప్పి తను తగ్గించుకొని నా బ్రతుకు నా పుట్టుక ఎక్కడ అన్నది చూసుకున్నారు. అటువంటి విధంగా తగ్గించుకున్నప్పుడు ఎంతగానో హెచ్చించబడ్డారు. భక్తులందరూ కూడా అలాగే హెచ్చించబడ్డారండి. కాబట్టి మనం విశ్వాసంలో ఎదగాలనంటే ముందు అన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, చివరిగా ఒక మాట చెప్తున్నాను, 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుప్రభు గారు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎన్నో వేల మందికి సరిపడేలాగా ఆశీర్వాదకరంగా అవి మారినాయి. నీకున్న కొద్దిగా, నీకున్న పరిస్థితులు ఏదైనా సరే అలాంటి పరిస్థితుల్లో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంకెంతగానో ఆశీర్వదించబడతావు, ఎంతగానో దీవించబడతావు. నీ ద్వారా ఎన్నో వేల మంది భోజనం, ఆహారము, ఎంతోమందికి ఆశీర్వాదం, ఎంతోమంది బ్రతుకు రాబోతుంది. ముందుగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. చివరి దినాల్లో, అంచె దినాల్లోని కృతజ్ఞత లేకుండా మన మనసు అనేక ఆటల మీద తిరిగిపోతూ ఉంటుంది. వచ్చింది సరిపోదు అన్నట్టు ఉంటుంది. మనశ్శాంతి లేకుండా పోకుండా ఉండడానికి అన్నిటికి కారణం కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ హార్ట్. సో కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ప్రార్థిద్దాము. నాకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఆ కృప ఇంకా ఎంతగానో హెచ్చుగా ఉన్నది, ఆకాశం అంతా హెచ్చుగా ఉందని చెప్పి దేవుని స్తుతిద్దాము. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికే ఈ వీడియో మీకు చూపించారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.